పెట్టుబడులు పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా కూటమి సర్కార్ అడుగులు ముందుకు వేస్తోందా? అందుకోసం ప్రభుత్వంలోని పెద్దలంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారా? తాజాగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బెర్లిన్ పర్యటనతో రాష్ట్రానికి ఏం తీసుకురాబోతున్నారు? పర్యాటక రంగానికి సంబంధించి ఏ మేరకు పెట్టుబడులను మంత్రి ఆకర్షించగలరు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తోంది. ఏపీ రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దే దిశగా మంత్రి కందుల దుర్గేష్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జర్మనీలో పర్యటిస్తున్నారు. పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు సాధించేందుకు ఏపీ పర్యాటక రంగంలో అవకాశాలు, వనరుల గురించి వివరిస్తున్నారు. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎకో టూరిజంలో పెట్టుబడి, వివిధ రకాల పర్యాటక అవకాశాలను వివరించనున్నారు. దక్షిణ భారత పర్యాటకానికి ఏపీ ముఖద్వారం. సుదీర్ఘ సముద్ర తీరం, అందమైన బీచ్లు, ప్రకృతి రమణీయతా ప్రాంతాలు ఏపీ సొంతమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. అయితే భారత్ ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి సదస్సు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా జర్మనీ, ఆసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ఏటా ఈ సదస్సును నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమావేశంలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుందని, అద్భుతమైన ఆలోచనలున్న కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. జర్మనీలో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టమ్ బలాన్ని ఆసియా ఖండంలోని స్టార్టప్లతో పంచుకునేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. జర్మనీలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన కొనసాగుతోంది. పలువురు పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా మంత్రి కందుల దుర్గేష్ భేటీ అవుతున్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధి అవకాశాలు, వనరుల గురించి మంత్రి కందుల దుర్గేష్ వివరించనున్నారు. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వరల్డ్ మీడియా ప్రతినిధులకు మంత్రి దుర్గేష్ వెల్లడించనున్నారు. ఇక ఐటీబీ బెర్లిన్ 2025 సదస్సుకు హాజరు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు బెర్లిన్ సదస్సు ఉపకరిస్తుందని భావిస్తున్నామని మంత్రి దుర్గేష్ చెప్పుకొచ్చారు. దక్షిణ భారత పర్యాటకానికి ఏపీ ముఖద్వారమని పేర్కొన్నారు. ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్ల సుదీర్ఘ విశాల సముద్ర తీరం, అందమైన బీచ్లు, ఎత్తైన హిల్ ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని మంత్రి దుర్గేష్ చెప్పారు. మరోవైపు సాహస పర్యాటకం, చారిత్రక వారసత్వ సంపద, సుందరమైన తీర ప్రాంత సమ్మేళనంతో కూడిన ఏపీని యూరోపియన్, ప్రపంచ పర్యాటకులు చూడాల్సిన ప్రాంతమని అన్నారు. ఏపీలో ప్రపంచ ప్రఖ్యాత తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందని, అత్యధిక పర్యాటకులు సందర్శించిన ప్రదేశంగా నిలిచిందని వివరించారు. అంతేకాకుండా ఏపీలో అమరావతి, నాగార్జున కొండ లాంటి బుద్ధిజానికి ప్రతీకగా నిలిచిన అనేక ప్రదేశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లకు వివరిస్తున్నారు. ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మౌలిక వస్తుల కల్పన, సుస్థిర వృద్ధి రేటు, యువతకు ఉపాధి కల్పన, స్థానిక జన సమూహాల భాగస్వామ్యంతో పర్యాటకం అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులపై దృష్టి సారించామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఏపీలో రిషికొండ, రామకృష్ణ మైపాడు, సూర్యలంక తదితర అందమైన బీచ్లు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. లగ్జరీ రిసార్ట్స్, వెల్నెస్ కేంద్రాలు, సాహస, ఎకో పర్యాటక అభివృద్ధికి ఏపీలో అద్భుతమైన వనరులు ఉన్నాయని మంత్రి దుర్గేష్ చెప్పుకొచ్చారు. గ్రామీణ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గిరిజనుల జీవన విధానానికి కళ్లకు కట్టినట్టు చూపించే అరకు వ్యాలీ ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉందని అన్నారు. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఎత్తైన కొండ ప్రాంతాలున్న అరకులో ప్రత్యక్షంగా గిరిజనులతో పర్యాటకులు సంభాషించేందుకు అవకాశం ఉందని మంత్రి దుర్గేష్ చెప్పారు. వ్యర్థ ఘన పదార్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి తద్వారా
పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఏపీ పర్యాటక రంగ అవకాశాలపై మంత్రి గందుల దుర్గేష్ వివరణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సదస్సులో ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఆయన బెర్లిన్ వేదికపై వివరించనున్నారు. ముఖ్యంగా పర్యాటక, ఆతిథ్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎకో టూరిజంలో పెట్టుబడులు, వివిధ రకాల పర్యాటక అవకాశాలపై ప్రస్తావించనున్నారు. దాదాపు 30 మందికి పైగా పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా భేటీ అవుతూ వరల్డ్ మీడియాతో ఏపీ పర్యాటక అవకాశాలను చర్చించనున్నారు. మంత్రి దుర్గేష్తో పాటు ఈ పర్యటనలో ఏపీ టీడీసీ ఎండీ ఆమ్రపాలి కాటా కూడా పాల్గొంటున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది.